కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున తెలంగాణలోని భూములను కాజేసేందుకు సిద్ధమవుతుంది. వేల ఎకరాలను కాజేస్తుంది. ఏదైతే వాళ్ళ అన్యాయాలకి కట్టపెట్టడానికి సిద్ధమవుతుందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నాడు. కిరణ్, చెప్పండి, మొత్తానికి ఏదైతే సంక్షేమాన్ని వదిలేసింది, పాలనను వదిలేసింది, మొత్తానికి భూములకు సంబంధించి అమ్మకాల మీదనే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా శ్రద్ధ వహించింది అని చెప్పి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఆరోపణలు, దీనికి సంబంధించి మీరేమంటారు? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు పాలనలో ఎక్కడ కూడా రూపాయి పుట్టనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సంక్షేమ పథకాలకు అమలుకు ఎక్కడ కూడా రూపాయి కూడా కనీసం వచ్చినటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. భారీ భూ స్కామ్ను ఇటీవల బీఆర్ఎస్ పార్టీ గుర్తించింది. దాదాపు ఇండస్ట్రియల్కు సంబంధించినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్రమబద్ధీకరించేందుకు, ఆ పరిశ్రమలకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మళ్ళీ పరిశ్రమలకే కేటాయించాలనే ఒక చట్టం అయితే గతంలో ఉంది. కానీ దానికి తూట్లు పొడుస్తూ రేవంత్ రెడ్డి అతిపెద్ద భూ కుంభకోణానికి తెరలేపింది. దాదాపు 5 లక్షల కోట్లు ధనాన్ని కొల్లగొట్టేందుకు తాను చేసినటువంటి ప్రయత్నాలు ఇటీవల కాలంలో బయటపడ్డాయి. అందుకు సంబంధించి హైదరాబాద్ ఏదైతే ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ఏదైతే ఉందో దాంట్లో దాదాపు 30% చెల్లిస్తే ల్యాండ్ను ఆక్యుపై చేసుకోవచ్చు అనే కొత్త పాలసీని కూడా తీసుకొచ్చింది. అందులో భాగంగానే రాష్ట్ర బడ్జెట్ కంటే 2.5 రెట్లు ఎక్కువగా, అంటే రాష్ట్ర బడ్జెట్ దాదాపు 2.5 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్లు ఉంటుంది. దానికంటే అదనంగా మరొక 2 లక్షల కోట్లు అదనంగా వచ్చే విధంగా ఒక భారీ భూ కుంభకోణానికి అయితే తెరలేపింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ భూముల అమ్మకాలు కావచ్చు, భూములను ఆక్యుపై చేసుకోవడం కావచ్చు, వీటిపైనే ఆధారపడుతుంది తప్ప ఆదాయం జనరేట్ చేసేటువంటి ఒక పాలసీని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేకపోతుంది. నాడు లగచర్ల భూముల నుంచి మొదలుకొని నేడు ఇండస్ట్రియల్ భూముల వరకు పెద్ద ఎత్తున భూములను కొల్లగొట్టి ఎక్కడికక్కడ అమ్మకం కావచ్చు, లేదంటే భూ కుంభకోణానికి కమిషన్ల రూపంలో తీసుకోవడం లాంటి భూ స్కామ్కు తెరలేపింది. పూర్తి స్థాయిలో నాడు లగచర్ల భూములను ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఫార్మర్ రైతుల, కొడంగల్కు సంబంధించినటువంటి ఫార్మర్ రైతుల నుంచి లాక్కోవడం కావచ్చు, ఇటీవల కాలంలో 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు కావచ్చు, వాటన్నిటిని కూడా పెద్ద మొత్తంలో తీసుకునేందుకు ప్రయత్నాలు చేశాయి. అక్కడ ఐటీ హబ్ కడతామని కూడా చెప్పింది. అది పక్కన పెడితే భూదాన్కు సంబంధించినటువంటి భూముల అంశం కావచ్చు, ఇప్పుడు వచ్చేటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రియల్కు సంబంధించినటువంటి ఆ భూములన్నింటినీ కూడా ట్రాన్స్ఫర్మేషన్ చేసి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆ మల్టీపర్పస్ జోన్లుగా మార్చే విధంగా కుట్రలు చేస్తూ ఉన్నారు. దాదాపు 5 లక్షల భూ కుంభకోణానికి, 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి తెరలేపినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక పాలసీని పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం, పైగా అప్పులు చేయటం. ఇప్పటికే దాదాపు సుమారు మరొక నెలలోనే 3 లక్షల కోట్లకు ఈ ఏదైతే అప్పులు పోతాయంటూ కూడా చెప్తుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పులపైన అడ్డగోలుగా మాట్లాడుతూ 9 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు అంటూ అడ్డగోలుగా మాట్లాడి ప్రస్తుతం ఒక భూ స్కామ్కి అయితే తెరలేపింది. ఎక్కడికక్కడ భూముల అమ్మకాలు కావచ్చు, ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా స్వతహాగా ఇటు కమిషన్ల రూపంలో 5 లక్షల కోట్లకు తీసుకుంది. అయితే ఇండస్ట్రీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో శ్రీధర్ బాబు ఇప్పటికీ ఇంకా జీవో రాలేదని కూడా చెప్పారు. చెప్పిన మరుసటి రోజే జీవోను ఇచ్చి వాల్యూ కంటే కేవలం 30% చెల్లిస్తే చాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఆ ప్రాంతంలో పరిశ్రమలకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అక్కడ కొన్ని కంపెనీలు నడవట్లేదు, వాటన్నిటిని కూడా తీసుకొని కమర్షియల్కు వాడేది. ఎందుకైతే స్కూళ్ళు కావచ్చు, లేదంటే కమర్షియల్గా ఇటు ఫ్లాట్లు కావచ్చు, లేకపోతే హాస్పిటల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఇట్లా వీటిని హోటల్స్ కావచ్చు, వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు అంటూ కూడా ఒక పాలసీని తీసుకొస్తున్నామంటూ కూడా చెప్పింది. అక్కడ ఏ విధంగా కూడా కమర్షియల్కు పనిచేయనటువంటి భూములు ఉంటాయి. ఖచ్చితంగా ఆ పరిశ్రమల భూములు ఏవైతే వాటన్నిటిని కూడా వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉంది. పొల్యూషన్ కారణంగా కూడా చుట్టుపక్కల వాళ్ళకు కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపు 30,000 కోట్ల నుంచి 40,000 కోట్లు ఆదాయాన్ని తను తీసుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ అడ్డికి పావుసేరు అమ్మేటువంటి కుట్రలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది. ఈ నేపథ్యంలోనే భూములపైనే ఆధారపడుతూ ఈ రోజు కూడా హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి కొన్ని భూములను కూడా అప్పనంగా అమ్మేటువంటి ప్రయత్నాలు అయితే చేసింది. ఇంకా అటు లగచర్ల భూములు కావచ్చు, హెచ్సివి భూములు కావచ్చు, ఫార్మా భూములు కావచ్చు, భూదాన్ భూములు కావచ్చు, ఇప్పుడున్నటువంటి గజం, గుంట, ఎకరాలు ఎక్కడ కనబడితే అక్కడ పూర్తి స్థాయిలో భూముల అమ్మకాలపైనే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఈ 2 సంవత్సరాల కాలంలో తెరలేపింది. మరో 2 సంవత్సరాలు ఏ విధంగా గడుస్తుందనేది మాత్రం మనం వేచి చూడాలి. పూర్తిగా 30,000 కోట్ల నుంచి 40,000 కోట్లు అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఒక పెద్ద హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి ఇలాంటి
కాజేసేందుకు కమిషన్ల రూపంలో కాజేసేందుకు కుట్రలు అయితే తెరలేపారు. పూర్తి స్థాయిలో ఈ భూముల అమ్మకాలపైన కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాడుతోంది. ఖచ్చితంగా దీనిపైన ముందు రోజుల్లో కూడా రాబోయేటువంటి రోజుల్లో కూడా పెద్ద ఎత్తున పోరాటం వ్యక్తం చేసేటువంటి అవకాశాలు అయితే కనబడతాయి. ఇప్పటి వరకు లేవనెత్తినటువంటి అంశాలపైన కేవలం రేవంత్ రెడ్డి ఒకసారి కూడా మాట్లాడకపోగా అటు ఇండస్ట్రీ మినిస్టర్ కూడా ఖండిస్తున్నామంటూ చెప్తున్నారు. కానీ ఈ భూ స్కామ్ లో జరిగినటువంటి దందా ఏదైతే ఉందో దీన్ని కేవలం బయట పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేయట్లేదు. అక్కడ కమర్షియల్ కు వాడేందుకు మల్టీపర్పస్ జోన్లుగా మార్చేటువంటి కుట్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపినటువంటి అంశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి.